దైవజనమా, యేసయ్య రక్తముతో కడగబడిన ఏ క్రైస్తవుడు కూడా బడాయివాడిగా గర్విష్ఠుడిగా బ్రతకూడదు. కారణం ఏంటో చెప్పంటారా? మనం ఆరాధించే దేవుడు దేన మనస్సు కలిగినటువంటి వాడు. ఆయన దేన మనస్సు కలిగిన వాడు కనుక ఆయన పిల్లలైన మనం కూడా దీనులుగా బ్రతకాలి, డాంబికులుగా బ్రతకూడదు. అంటే ప్రేమ కలిగిన వాడు ఎప్పుడూ డంబంగా మాట్లాడడు, డంబంగా ప్రవర్తించడు, డంబంగా వ్యవహరించడు. డంబము అనే మాటకి బైబిల్లో లోకరీతిగా అనేక పర్యాయ పదాలు ఉన్నాయి. డంబము అంటే బడాయి అని చెప్పుకోవచ్చు. మన ఒరిజినల్ భాషలో చెప్పాలంటే, మన భాషలో, మన ఊరు భాషలో చెప్పాలంటే, వాడు ఒట్టి ఎచ్చులోడురా అంటారు చూసారా? వాడు భలే ఎచ్చులు చెప్తాడురా, వాడు ఒట్టి బడాయి కోరి మాట్లాడతాడురా అని అంటారు చూసారా? అహంభావం, గర్వం, ఇవన్నీ డాంబికత్వానికి పర్యాయ పదాలు. దైవజనమా, నేనైనా యేసు రక్తముతో బ్రతికే ఏ క్రైస్తవుడైనా డాంబికుడుగా బ్రతకూడదు. ఎందుకు మనం డాంబికులుగా బ్రతకూడదు? మొదటి కారణం ఏంటంటే, నేత్రాశ, శరీరాశ, జీవపు డంభం ఇవి దేవుని వలన పుట్టినవి కావు. వీటి జనకుడు, వీటిని కన్నవాడు ఎవరై అంటే శత్రువైన సాతాను. నేత్రాశ ఎవరి వలన పుట్టింది? శరీరాశ ఎవరి వలన పుట్టింది? డంభం అనేది ఎవరి వలన పుట్టింది? డంభము శత్రువైన సాతాను వలన పుట్టింది. డంబానికి జనకుడు సాతాను. నీలో నాలో డంభం ఉంటే, నీలో నాలో బడాయితనం ఉంటే ఏ గూటి పక్షులు ఆ గూటికి చేరతాయి అన్న మాట మీరు ఎరుగుదురు కదా. నీలో డంబం ఉంటే డాంబికత్వానికి జనకుడైన సాతాను నిన్ను నివాస స్థానంగా చేసుకుని మన ఇంటిని పరిపాలన చేయటం ప్రారంభిస్తాడు. నేనంట, ఎప్పటికీ ఎన్నిటికీ మన ఇంటికి యేసయ్యే రాజుగా ఉండునుగాక. ఆయన సింహాసనాసీనుడై మన ఇంటిని పరిపాలన చేయునుగాక. ఆయన అధికారం, నాయకత్వం తప్ప మరి ఏ నాయకత్వం మన ఇంటిని పరిపాలన చేయకుండునుగాక. అయితే దైవజన్మ, ఈ హృదయ సింహాసనం మీద దేవుడు ఆసీనుడై ఉండాలంటే నువ్వు దీనుడుగా బ్రతకాలి. ఎందుకు? దీనత్వానికి జనకుడు నీ దేవుడు. డాంబికుడుగా నువ్వు బ్రతికితే నీ హృదయమే సాతానుకు సింహాసనంగా మారిపోద్ది. అప్పుడు హృదయ సింహాసనం మీద ఎవడు ఆసీనుడై ఉంటాడు? సాతానుడు ఆసీనుడై తన కార్యాలు వాడు జరిగించడం ప్రారంభిస్తాడు. రెండవది, ఎందుకు మనం డాంబికులుగా బ్రతకూడదు? డంబపు మాట, డంబపు చూపు, డంబపు వ్యక్తిత్వం మన వాకిటి దరిచారకుండా ఎందుకు మనం దీనులుగా బ్రతకాలంటే, డాంబికుడు ఎక్కడుంటాడో, గర్విష్ఠుడు ఎక్కడుంటాడో వాడు అణచబడుతున్నట్లుగా దేవుని వాక్యంలో రాయబడి ఉంది. అహంకారాతిశయము కలిగిన వారికి కలిగిన దాన్ని బట్టి కొంతమంది అహంకారంగా ప్రవర్తించే వాళ్ళు ఉంటారు. ఎత్తును బట్టి గర్వించేవాడు, రంగును బట్టి గర్వించేవాడు, అందాన్ని బట్టి గర్వించేవాడు, ధనబలాన్ని బట్టి గర్వించేవాడు, కులబలాన్ని బట్టి గర్వించేవాడు, ఖండబలాన్ని బట్టి గర్వించేవాడు, రకరకాల వాటిని బట్టి వారు కలిగిన దాన్ని బట్టి ఎవరైనా అతిశయిస్తే, ఎవరైనా గర్విస్తే వారు అణగద్రొక్కబడాలని దేవుడు నియమించాడట. నేనంట, నువ్వు ఎప్పటికప్పుడు అంతకంతకు నువ్వు హెచ్చించబడుదువుగాక. ఒకవేళ ఎవరైనా నిన్ను అణగదొక్కాలని ప్రయత్నం చేస్తే, అణగదొక్కాలని ప్రయత్నం చేస్తున్న వ్యక్తుల ఎదుటే నా దేవుడు నిన్ను లేవనెత్తునుగా. ఆయన అణగదొక్కే వ్యక్తుల ఎదుట మనలను దేవుడు లేవనెత్తాలంటే మనం అహంకారం కలిగిన వారిగా ఉండకూడదు, డాంబికులుగా బ్రతకూడదు, డంబపు మాట మన నోట రాకూడదు. ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరినైనా తృణీకారంగా మాట్లాడిన జ్ఞాపకం నీకుంటే ఈ వాక్యం వింటుండగా రొమ్ము కొట్టుకొని దేవుని దగ్గరేడు. ఎవరిని చూసైనా చులకనగా మాట్లాడిన జ్ఞాపకం నీకుంటే, అవహేళన చేస్తూ తృణీకరిస్తూ మాట్లాడిన అనుభవాలు ఎప్పుడైనా నీ జీవితంలో జ్ఞాపకం ఉంటే, అమ్మా నువ్వు త్రొక్కబడకూడదురా, నీ పిల్లలు త్రొక్కబడకూడదురా, మన కుటుంబాలు త్రొక్కబడకూడదు. ఆయన మందిరంలో, ఎమాన్యుయల్ మినిస్ట్రీస్లో
మన కుటుంబాలు అంతకంతకు హెచ్చించబడును గాక. నీ కుటుంబ క్షేమాన్ని చూసి సంఘమంతా సంతోషించును గాక. ఎందుకు మనం అతిశయించకూడదు? నంబర్ 1, అది సాతాను స్వభావం కనుక. ఎందుకు అతిశయించకూడదు? డాంబికుడు అణచబడతాడు గనుక. వీటన్నిటికి మించి డాంబికత్వం మనలో ఉంటే ఆ డాంబికత్వం మన బ్రతుకుని ఏం చేస్తుందో తెలుసా? డాంబికులు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. వాక్యం మాట్లాడుతుంది. మీ ఆశ అయినా నా ఆశ అయినా, ప్రతి క్రైస్తవుని ఆశ భూలోకంలో కళ్ళు మూస్తే పరలోకంలో దేవుని సన్నిధిలో కళ్ళు తెరవాలి. వాక్యంలో ఒక మాట మీరు ఎరుగుదురు కదా, నా సన్నిధిలో నిలుచు భాగ్యము నేను నీకు ఇత్తును అంట. క్రైస్తవ జీవితంలో అన్నిటికి మించిన భాగ్యం ఏది? 7 అంతస్తుల భవంతి సంపాదించిన దానికంటే, 3 కోట్ల రూపాయల పొలాన్ని సంపాదించిన దానికంటే, నెలకొచ్చి 3 లక్షల రూపాయల జీతాన్ని సంపాదించిన దానికంటే క్రైస్తవ జీవితంలో నిజమైన భాగ్యం పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవటమే. ఇంతకు మించిన భాగ్యం క్రైస్తవ జీవితంలో మరొకటి ఏదీ లేదు. అయితే దైవజనమా, పరలోకంలో దేవుని సన్నిధిలో నేను నిలవబడాలంటే నేను డాంబికుడిగా బ్రతకూడదు. విన్నారా? నీవు డాంబికుడిగా బ్రతకూడదు. డాంబికులు ఆయన సన్నిధిలో నిలవలేరు. మరి ఎవరు నిలుస్తారు? దీన మనసు కలిగిన వారి ఆయన సన్నిధిలో నిలుస్తారు. ఎందుకు మనం డాంబికులుగా బ్రతకూడదు? సాతాను లక్షణం. ఎందుకు డాంబికులుగా బ్రతకూడదు? అణచబడతాం. ఎందుకు డాంబికులుగా బ్రతకూడదు? పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేం. ఇప్పుడు మీరు నన్ను అడగండి, అయ్యా డాంబికత్వం అని అంటున్నారు కదా, అసలు నాలో డాంబికత్వం ఉందా లేదా ఎట్లా తెలుస్తుంది చెప్పండి? 7 భయంకరమైన గుణగణాలు చెప్తాను. అలాంటివి నీలో ఉంటే నీలో డాంబికత్వం ఉందని తప్పకుండా నువ్వు ఆలోచించాలి. ఒక మనిషి డాంబికుడా కాదా తెలియచేసే 7 చెకింగ్ పాయింట్స్. నంబర్ 1, డాంబికుడు ఆడంబరంగా బ్రతకాలని చూస్తాడు. ఆడంబరం అనే మాట విన్నారు కదా, ఆడంబరం ఎవరిలో ఉంటుందంటే డాంబికుడిలో ఉంటుంది. ఆడంబరం అంటే తన సంపాదన జానడం, తాను పెట్టే ఖర్చు బారేయడం, తాను వేసుకునే వస్త్రధారణ, తాను వాడుకునే వస్తువులు, తన వేషధారణ, ప్రతిదీ ఎలా ఉంటుంది అంటే దైవజనమ డాంబికత్వాన్ని చూపించేదిగా ఉంటుంది. గమనించండి, కొంతమంది డ్రెస్సును చూస్తే అలాగని మీరు అనవచ్చు, ఏమండి బయట అపీరెన్స్ని బట్టి లోపటి వ్యక్తిత్వాన్ని అంచనా వేయటం తప్పండి అని నవనాగరికత కాలం మాట్లాడుతూ ఉంది. ఒక భక్తుడు అంటాడు, డ్రెస్ నీ అడ్రస్ చెప్తుంది అని, నీ హెయిర్ స్టైల్ నీ వ్యక్తిత్వం చెప్తుంది, నీ వస్త్రధారణ నీవు ఎలాంటి దానివో, నీ వ్యక్తిత్వం ఎలాంటిదో, నీ వ్యక్తిత్వాన్ని అద్దం పట్టేటట్లుగా చెప్పేది ఏదయ్యి అంటే నీ డ్రెస్. ఆడంబరంగా ఒకడు కనపడటానికి తాను ఇష్టపడుతున్నాడంటే వానిలో డాంబికత్వపు మనస్సు ఉంది అని చెప్పటానికి ఒక కోణంలో అలా ఆలోచించవచ్చు. దైవజనమా, క్రైస్తవ సంఘానికి దేవుడు ఇస్తున్న మాట ఏంటో తెలుసా? స్త్రీలు వెలుపటి అలంకారముగా ఉండక సాధువైనట్టి, మృదువైనట్టి, బంగారముతోనైనను ముత్యములతోనైనను జడలతోనైనను తమ్మును తాము అలంకరించుకొనక చెప్తూ ఏమంటాడో తెలుసా? మిగుల వెలగల వస్త్రాలు ధరించక. నేనంట క్రైస్తవ పురుషుడు కానీ క్రైస్తవ స్త్రీ కానీ తాహతకు మించి మిగుల వెలగల వస్త్రాలు ధరించడం దేవుని వాక్యానికి భిన్నం. మంచిది, మీరు చేసే ఉద్యోగ స్థలాల్లో ఆ ప్రొఫెషన్కి తగినట్లుగా మీరు వెళ్తారు, అది వేరు. కానీ ఆడంబరంగా కనపడాలి అనే మనస్తత్వం ఎవరికి ఉంటుంది అంటే డాంబికత్వపు మనస్సు కలిగిన వాడికి ఆడంబరపు మనస్తత్వం ఉంటుంది. సింప్లిసిటీ ఈజ్ ద రియల్ బ్యూటీ. నిజమైన అందం ఏది చెప్పాలి? నిజమైన అందం ఏది? కొంచెం గట్టిగా. ముఖం మీద బెత్తడెత్తు పౌడర్ రాయటం కాదు, ఫ్రెంచ్ స్టైల్ కడ్డం పెట్టి కాదు, పెదాలకు లిప్స్టిక్ రాయటం కాదు, జుట్టు
ఇట్లా ఫంక్గా ముందుకు తీయటం కాదు. కొంతమంది ఫంక్ పెట్రోల్ బంక్. ఎ రియల్ బ్యూటీ, నథింగ్ బట్ సింప్లిసిటీ. క్రైస్తవ జీవితంలో సింప్లిసిటీకి మించిన అందం ప్రపంచంలో మరొకటి లేదు అని దేవుని వాక్యం చెప్తుంది. డాంబికత్వపు మనసు మనలో ఉందో లేదో తెలియాలంటే, డాంబికుడు ఎప్పుడు సెల్ఫ్ బూస్టింగ్, ఎప్పుడు తనను గూర్చి తాను గొప్పగా చెప్పుకుంటాడు. తన కుటుంబాన్ని గూర్చి గొప్పగా చెప్తాడు. తన ఇంటి వారి గూర్చి చాలా గొప్పగా చెప్తాడు. వాడి మాట ఎప్పుడు కూడా వాళ్ళేదో పరలోకం నుంచి ఊడిపడిన దేవదూతల్లాగా, యేసు ప్రభు తర్వాత ఆ స్థానం వాళ్ళదే అన్నట్లుగా బహుగా ఎచ్చులు చెప్పుకుంటాడు. డాంబికత్వపు మనస్సు కలిగిన వాడు. దైవజనమా, నా వైపు చూడండి. ఎప్పుడైనా నీ జీవితంలో నిన్ను గూర్చి నువ్వు ఎచ్చులు చెప్పుకున్న జ్ఞాపకం ఉందేమో ఒకసారి ఆలోచించు. నీ కుటుంబాన్ని గూర్చి, నీ పిల్లల గూర్చి, నీ కుటుంబ వంశవృక్షాన్ని గూర్చి ఎక్కువగా ఘనతగా గొప్పగా చెప్పుకున్న జ్ఞాపకాలు ఏమైనా ఉన్నాయేమో ఒకసారి ఆలోచించు. ఎచ్చులు చెప్పుకునేవాడు ఎలా ఉంటాడంటే, ఇక వచ్చాడంటే చాలు, అన్నా ఆ కలెక్టర్ గారు ఉన్నాడే ఆయన మా చుట్టమేనన్నా, ఎట్టా చుట్టమో చెప్పడం. ఆ ఎంఆర్ఓ గారు ఉన్నాడే, ఎంఆర్ఓ గారు కూడా మా చుట్టమేనన్నా. అదే ఆ హై స్కూల్ హెడ్ మిస్సెస్ ఉందే, ఆవిడ మా చుట్టమేనన్నా. చెప్తూ చివరికి ఏమంటాడో తెలుసా? ఆంధ్ర ప్రాంతంలో లేకపోతే తెలంగాణ ప్రాంతంలో పలానా మినిస్టర్ ఉన్నాడే, పలానా ఎమ్మెల్యే ఉన్నాడే, ఆ ఎమ్మెల్యే కూడా మా చుట్టమేనన్నా అంటాడు. ఇన్ని విన్న తర్వాత మనం అడుగుదాం, ఎట్లా చుట్టం అయ్యాడయ్యి అంటే ఇక స్టార్ట్ చేస్తాడు. అదే అన్న ఎట్లా చుట్టం అంటే, మా అన్న ఉన్నాడు కదా, ఉన్నాడు. మా అన్న భార్య మా వదిన ఉంది కదా, ఉంది. మా వదినోళ్ళ తమ్ముడు కొడుకు, అన్న మరదలు, బావ, అత్త, కోడలు, కొడుకు, ముని మనవడు, వాళ్ళ బంధువు అంటయ్యా ఆయన. పీసు బీరకాయ తీస్తాడు. ఆ లెక్కలో చెప్పాలంటే, ఆ పీసు బీరకాయ లెక్కలో చెప్పాలంటే నరేంద్ర మోడీ గారు కూడా మన చుట్టమే, జో బైడెన్ కూడా మన చుట్టమే. అవునా కాదా? ఎట్టా చెప్పండి? సమస్త మానవాళి ఎవరిలో నుంచి వచ్చిన వాళ్ళు? మనం ఎవరిలో నుంచి వచ్చాం? వాళ్ళు ఆదాములో నుంచి వచ్చారు, మనం ఆదాము నుంచి వచ్చాం. సో ఈ భూమి మీద బ్రతుకుతున్న మనం అందరం ఎవరమంటే ఒకే తండ్రికి పుట్టిన బిడ్డలు. ఈ బడాయుడు ఎప్పుడు ఇది చెప్తాడు, ఇదే చెప్తాడు. మా అన్న, మా ఎమ్మెల్యే అన్న, మా బంధువు పలానా కలెక్టర్ అని ఎప్పుడు ఎచ్చులు చెప్తూ ఉంటాడు. దైవజనమా, నీ జీవితంలో నీ నోటి మాట ఎప్పుడు నిన్ను గూర్చి నువ్వు ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత ఆశీర్వాదకరణంగా దేవుడు చేయునుగాక. ఎలా ఉండాలి మన మాట? భక్తుడైన దావీదు జీవితంలో నుంచి ఒక చక్కటి మాట మనం నేర్చుకోగలం. నేనంట, దావీదు స్థానంలో కనుక నేనుంటే నేనేమన్నా ఉండు తెలుసా? ఏం సౌలా, నేనెవరినో నీకు తెలియదా? నీకు దెయ్యం పడితే వదిలించింది దేవుడు నేనా? నీకు దెయ్యం పడితే వదిలించింది దేవుడు? నేను బాగు చేసింది దేవుడు? నీకు స్వస్థత ఇచ్చింది దేవుడు? నేను సితారా తీసుకొని పాట పాడతా, వాయిద్యం వాయిస్తేనే నువ్వు బాగుపడ్డావు. అట్టాడిది చిన్నవాడా, నువ్వెవరివని నన్ను అడుగుతావా? నేను చిన్నవాడినా? నీకు దెయ్యం వదలగొట్టినోడిని. సరే, ఇక్కడ గొప్ప విజయాన్ని పొందాడు. గొప్ప విజయాన్ని పొందిన తర్వాత, చిన్నవాడా నీవెవని కుమారుడివి? దావీదు అంటాడు, యెషయి నీ దాసుని కుమారుణ్ణి అంటాడు. అంటే నేనే కాదయ్యా, నా తండ్రి కూడా నీకు దాసుడే అని నేల మట్టుకు తగ్గించుకుని దేనంగా మాట్లాడుతున్నాడు. వాస్తవంగా ఈ స్థానంలో, దావీదు స్థానంలో ఇంకొకళ్ళు ఎవరైనా ఉంటే డెఫినెట్గా నేనెవరినా, ఇంకా నేను ఎవరినో నీకు తెలియలేదా? నా వివరాలు కావాలంటే అడుగు. మా అన్న ఉన్నాడు, ఒకడు పెద్దోడు ఉన్నాడు, 6 అడుగులు, ఎందుకు పనికిరానాడు, అడుగు, నా వివరాలు చెప్తాడు, ఆడిని అడుగు అని చెప్పి ఏవేవో మాట్లాడేవాడు. దైవజనమా అంటాడు, నీ దాసుడనైన నేను అని చెప్పి, నేను మాత్రమే కాదయ్యా, నా తండ్రి కూడా నీకు దాసుడే అని తాను సాధించిన విజయాలు తనకు కొమ్ములు రాకుండా నేలమట్టుకు తగ్గించుకొని మాట్లాడాడు. ఆ దీనత్వాన్ని దేవుడు చూశాడు. గొర్రెల దొడ్డిలో నుండి లేవనెత్తి సింహాసనం మీద దావీదును దేవుడు కూర్చుండబెట్టాడు. దైవజనమా, నీ నోట కూడా ఎప్పుడు ఆ దీనత్వపు మాట మాట్లాడాలి. నిన్ను నీవు బూస్ట్ చేసుకునే మాట, నిన్ను గూర్చి గొప్పగా చెప్పుకునే మాట పొరపాటు నీ నోట రాకుండా, ఒకవేళ గొప్పతనం
ఎవరి గొప్పతనమైనా మాట్లాడేవు అంటే అది నీ దేవుని గొప్పతనమై ఉండాలి. మూడవది, ఇతడు డాంబికుడా కాదా, డాంబికత్వపు మనస్సు ఉందా లేదా అని అంటే రిఫ్యూజింగ్ అడ్వైస్. ఎవరైనా సద్విమర్శ చేస్తే, విమర్శ చేస్తే అస్సలు తట్టుకోలేడు. ఎవరైనా ప్రతిదానికి రైట్, యు ఆర్ రైట్, యు ఆర్ రైట్, యు ఆర్ రైట్, యు ఆర్ రైట్ అంటే భుజం మీద చేయేసి తిరుగుతాడు. ఏమయ్యా, నువ్వు చేసింది తప్పయ్యా, ఇది నీ పొరపాటయ్యా, ఇలా నువ్వు మాట్లాడకూడదమ్మా, ఇలా నువ్వు మాట్లాడాల్సి ఉండకూడదమ్మా అని లోపాన్ని ఎత్తి చూపించారా గర్విష్ఠుడికి రసరసరసమంట కోపం వచ్చేస్తా. ఎవడైనా తన లోపాన్ని ఎత్తి చూపించాడా మొఖం మార్చేస్తాడు. అమ్మా ఎందుకు ఇలా ప్రవర్తించావు? గమనించండి, గర్విష్ఠుడు ఎప్పుడు లోపాన్ని ఎత్తి చూపిస్తే అస్సలు తట్టుకోలేడు. ఒకరోజు ఇలాగే మీకు తెలుసు, నాకు ఈ పంచాయతీలు అంటే మహా ఎలర్జీ. భార్యాభర్తల పంచాయతీకి అసలు వెళ్ళను దేవుని కృపను బట్టి. ఆమెన్. కొట్లాడుకుంటారు, రేపో మంచి అయిపోతారు. ఇప్పుడు మనం కూర్చోబెట్టి ఎందుకమ్మ అట్లా చేసావు, ఎందుకమ్మ ఎట్లా చేసావని అన్నాం అనుకోండి, మనం శత్రువులు అయిపోతాం. సాధ్యమైనంత వరకు ఈ పంచాయతీలు నాకు అస్సలు నచ్చవు, నేను వెళ్ళను. అయితే నా సంఘబిడ్డలు, నా పిల్లలైతే మాత్రం ఒక తల్లిగా తండ్రిగా మా బాధ్యత కొన్ని ఉంటుంది. మేము చేయాల్సింది చేస్తాం మా పిల్లలకి, సంఘబిడ్డలకి. ఒకనొక సందర్భంలో ఒక పాస్టర్ గారు పంచాయతీకి తీసుకెళ్ళాడు. విచిత్రం తెలుసా, అదో పెద్ద ఆఫీస్. ఇక ఆఫీస్ ఏంటి వివరాలు నేను చెప్పలేను. పెద్ద ఆఫీస్. అబ్బాయి తరపు వాళ్ళు, అమ్మాయి తరపు వాళ్ళు వచ్చారు. అబ్బాయి తరపు తల్లిదండ్రులు వచ్చారు, అమ్మాయి తరపు తల్లిదండ్రులు వచ్చారు. అమ్మాయి వచ్చింది, ఈ అబ్బాయి వచ్చాడు. ఈ అబ్బాయి తరపు పాస్టర్ గారు నన్ను తీసుకెళ్ళాడు. నేను వెళ్ళి కూర్చున్నాను. నేను ముందే చెప్పా, అయ్యా అవునని కానీ కాదని కానీ నేను చెప్పజాలనయ్యా, నేను మౌనముని నవ్వుతానయ్యా, ఒక్క మాట కూడా నేను పాస్టర్ గారు నాకు సపోర్ట్ కోసం రండి అంతే. జస్ట్ పక్కన కూర్చున్నాను. ఇక స్టార్ట్ అయింది. ఆవిడ బహు వినయంగా మాట్లాడుతుంది. నేను మనసులో అనుకున్నా, ఎంత సాత్వికురాలి కదా అత్త సాత్వికురాలైతే కూతురు సాత్వికురాలి కానీ కదా, ఏంటి ఈ అబ్బాయి ఏమన్నా తేడా మాట్లాడుతున్నాడా అనే లోపు పాస్టర్ గారు అన్నాడు, ఏమ్మా ఒక మాట అనబోయాడు. ఏమ్మా మీ కూతురు మొన్న ఇట్లా అందంట కదా అని అనేసరికి ఇక వెంటనే ఏమొత్తుకుందో తెలుసా, ఈడు అల్లుడా ఈడు నంబర్ 1 సన్నాసోడు అయ్యా అంది. ఈడు అని ఎవరినంది? సైలెంట్గా ఉన్న మనిషి ఒక్కసారి వైలెంట్ అయిపోయింది. పాస్టర్ గారు అన్నాడు, ఏమా అసలు నువ్వు అత్తవేనా అల్లుని పట్టుకొని వీడు అంటావా? అల్లుని పట్టుకొని ఈయన్ని ఈడు అనకపోతే ఏమంటామంటే ఆడు బచ్చాగాడు, ఆడు పిల్లనాయాలు. అక్కడ దాకా చాలా అని పాస్టర్ గారు అన్నాడు, ఏమమ్మా అసలు నువ్వు అత్తవేనా? కుటుంబాన్ని కట్టే గుణం నీకేమ, అసలు ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు? అసలు నువ్వు అత్తవేనా అంటే ఇప్పుడేమందో తెలుసా, అసలు నువ్వు పాస్టర్వేనా? నీలాంటి వాడు పాస్టర్ పనికి పనిచేస్తాడా అని చెప్పి నా వైపు చూసేవందో తెలుసా, అయ్యగారంటే ఎట్టుండాలా? నేను మనసులో అనుకున్నా, మౌనంగా ఉన్నవాడు మూర్ఖుడైన జ్ఞాని అని ఎంచబడతాడని సామెతల్లో ఉంది. అట్లాగా నేనేం మూర్ఖుడిని కాదు, కానీ చూడండి అయ్యగారంటే ఎట్టుండాలా? అసలు నువ్వు పాస్టర్వేనా? అమ్మ నేనేమన్నానమ్మా, అల్లుని పట్టుకొని వాడు ఈడు అంటావేంటమ్మా, తప్పు కదా అంటే, తప్పులు ఒప్పులు మాకు తెలియవా? ముగింపులో ఏముందో తెలుసా, పాస్టర్ పని పెళ్లి చేయటం వరకే, పంచాయతీలు తీర్చటం. ఆ పాస్టర్ గారు కూర్చొని నన్ను ఎట్టా అంటున్నాడు, ఒక్క మాట వదిలే, నీకు సన్మానం జరిగింది కదయ్యా. గర్వం నీకుంటే ఎవడైనా నీ తప్పు వేలెత్తి చూపిస్తే సహించలేవు. పసమని కోపం వస్తుంది. ఎందుకు మనకు డాంబికత్వం ఉండకూడదో తెలుసా? డాంబికత్వం నీలో ఉంటే సాతాను నిన్ను నివాస స్థానంగా చేసుకుంటాడు. డాంబికుడు అణచబడతాడు. వాటన్నిటికి మించి
ఏ పరలోక రాజ్యం కొరకు మనం ప్రయాసపడుతున్నామో దాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది కనుక మనం డాంబికులుగా బ్రతక్కుందుముగాక. జడ్జిమెంటల్ స్పిరిట్ అంటే ఈ డాంబికత్వపు మనసు కలిగిన వాడు ఏ కాడికి కుర్చీ మీద కూర్చొని కాలు మీద కాలేసి అజ్జే ఇజ్జే అది తప్పు ఇది తప్పు అని ఆర్డర్లు ఇస్తాడు, కానీ ఒక పని చేయడు. ఆ భోజన పంక్తిలో 12 మంది కూర్చున్నారు, వాళ్ళతో పాటు యేసయ్య కూడా కూర్చున్నాడు. నా ప్రభు ఏం చేశాడో తెలుసా? ఆ భోజన పంక్తిలో నుండి లేచి నడుముకు తువాలు కట్టుకొని నీళ్లు తీసుకొని ఒక్కొక్క శిష్యుని యొద్దకు వెళ్ళి వాళ్ళ పాదాలు కడిగాడు. డాంబికుడు ఎప్పుడు తీర్పు తీర్చేవాడిగా ఉంటాడు, సాత్వికుడు ఎప్పుడు పరిచర్య చేసేవాడిగా బ్రతకటానికి ఇష్టపడవచ్చు. నన్ను కలవటానికి ఎవరో వచ్చారని చెప్పారు. మొత్తానికి నాకు తెలిసిన కుటుంబం, ఆ అమ్మాయి విజయవాడలో ఒక మంచి సంఘంలో పెరిగి నెల్లూరులో SBIలో మేనేజర్గా పనిచేస్తుంది. ఆ తల్లి పేరు అన్నామణి. నన్ను కలవటానికి వచ్చారు. సరే, నేను ఒక పావుగంట వాక్యం చదువుకుంటా ఆలస్యంగా వచ్చాను. ఆ తల్లి ఒకతే కనపడింది. అమ్మ, పాప కూడా వచ్చింది అన్నారు కదా, ఎక్కడున్నారు పాప? పాప మందిరంలో ఉందయ్యా. పాప మందిరంలో ఏం చేస్తుందమ్మా అంటే, అది కొద్దిగా ఉందయ్యా చూడండి అంది. నేను ఆ ఫ్లోర్ నుంచి కిందకి చూస్తే ఆ పాప చీపురు కట్టబెట్టుకొని మందిరం ఊడుస్తుంది. బ్యాంక్ మేనేజర్ మందిరం ఊడుస్తావని నేను కిందకు వచ్చి అడిగా, అమ్మా నువ్వు నన్ను కలవటానికి వచ్చావు, ఒక 10 నిమిషాలు ఇక్కడ ఉంటావు, ఈ 10 నిమిషాల కాల వ్యవధిలో ఎందుకమ్మా చీపురు కట్టబెట్టుకొని మందిరం ఊడుస్తున్నావంటే, ఆ బిడ్డ ఏమందో తెలుసా? నా చిన్నతనం నుంచి దేవుని మందిరంలో ఎలా పరిచర్య చేయటాన్ని బట్టే వెధవరాలి కడుపున పుట్టిన నన్ను దేవుడు జ్ఞాపకం చేసుకొని బ్యాంక్ మేనేజర్గా దేవుడు ఆశీర్వదించాడయ్యా. ఆ పరిచర్యే నాకు ఆశీర్వాదాన్ని ఇచ్చింది. నేను సంఘానికి వచ్చినప్పుడు పాటగాడిగా ఉన్నదానికంటే, ప్రసంగికుడిగా ఉన్నదానికంటే, సాక్ష్యం చెప్పేదానిగా ఉన్నదానికంటే నా దేవుని మందిరంలో పరిచర్య చేయటం నాకు ఇష్టమయ్యా. ఆ బిడ్డ పెళ్లి కాబోతూ ఏమందో తెలుసా? అయ్యా, ఈ కృప నాకొక్కదానికే కాదు, నా పిల్లలకి ఈ కృప దేవుడు అనుగ్రహించేటట్లుగా నా కొరకు ప్రార్థన చేయండి అయ్యా. డాంబికుడు ఎప్పుడు కాలు మీద కాలు వేసుకొని బట్ట నలగకుండా అఫీషియల్గా వస్తాడు, అఫీషియల్గా వెళ్తాడు. అలాగని దైవజనమా, మీకు అనుకూలత లేనందువల్ల పరిచర్య చేయలేని బిడ్డలు ఉన్నారు. కొంతమంది ఉన్నారు దూర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు, పెద్ద వయసులో ఉన్నవాళ్ళు. నేను అలా అంటలేదు. డాంబికత్వపు మనసు కలిగిన వాడు నలుగురిలో కలవలేడు. వాడు పేదోడు, వీడు దరిద్రుడు, వీడు దిక్కులేనివాడు అని సెగ్రిగేషన్ చేసి వాళ్ళను కలవకుండా సపరేట్గా ఉంటూ ఒక డాంబికత్వపు ప్రవర్తనతో ఉంటాడు. సాత్వికమైన మనసు కలిగిన వాడు పరిచర్య చేసే వ్యక్తిత్వం కలిగిన వాడిగా బ్రతుకుతాడు. ఎప్పుడు దేవుని పిల్లలుగా మనం కుర్చీ మీద కూర్చునే వాళ్ళకి కాదు, అంటే అధికారాన్ని చలాయించేవారిగా కాదు, పరిచర్య చేసేవారిగా దేవుడు మనలను స్థిరపరిచి బలపరచునుగాక. 5వది, ఇతను డాంబికత్వపు మనసు ఉందా లేదా? ఇతడు డాంబికత్వపు వ్యక్తిత్వం కలిగిన వాడా కాదా? డాంబికుడు ఇప్పుడు కృతజ్ఞత మనస్సు లేనివాడిగా ఉంటాడు. ఒకనిలో డాంబికత్వం ఉంటే థ్యాంక్స్ గివింగ్ నేచర్ ఉండదు, అంటే కృతజ్ఞతలు అర్పించేటువంటి స్వభావం ఉండదు. ఎవరైనా తనకు ఉపకారం చేస్తే చేసిన ఉపకారాన్ని మనసులో ఉంచుకొని, నేను ఆ రోజు కష్టంలో ఉన్నప్పుడు ఈ వ్యక్తి నన్ను ఇలా ఆదుకున్నాడు, నాకు ఇలా సహాయం చేశాడు, ఆ బిడ్డకు మరలా నేను ప్రత్యుపకారం చేయాలి అన్న తత్వం డాంబికుడికి ఉండదు. అసలు డాంబికుడి మనస్తత్వంలో కృతజ్ఞత, థ్యాంక్స్ గివింగ్ నేచర్ అనేది ఉండదు. బైబిల్లో ఒక గర్వపు మనసు వచ్చిన రాజు ఉన్నాడు. ఆ రాజు పేరు హిజ్కియా. హిజ్కియా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. చనిపోతాడు అని అందరూ అనుకుంటూ ఉంటే, అలాంటి భయంకరమైన పరిస్థితుల మధ్యలో దేవుడు హిజ్కియాని బాగు చేశాడు. హిజ్కియా బాగుపరచబడ్డాడు అన్న వార్త బబులోను రాజు విన్నాడు. తన అధిపతులను పంపించాడు, ఎలా బాగుపరచబడ్డాడో ఏంటో విషయాలు కనుక్కొని రండి అంటే, తనను చూడటానికి వచ్చిన వ్యక్తులకు తాను సంపాదించిన బంగారాన్ని చూపించాడు, తను సంపాదించిన వెండి బంగారాలను చూపించాడు,
తను సంపాదించిన ఆస్తిపాస్తులను చూపించాడు, కానీ తనను బాగు చేసిన దేవునిని గూర్చి ఒక్క మాట కూడా తను చెప్పలా. ఎవరిని గూర్చి చెప్పలేదు? చావు బ్రతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతున్న హిజ్కియాని దేవుడు బాగు చేస్తే, బాగు చేసిన దేవుని గూర్చి ఒక్క మాట కూడా చెప్పకుండా తాను సంపాదించిన భాగ్యాన్ని గూర్చి చెప్పాడు. అయ్యా, అమ్మా, నీ ఇంటికి ఎవరు వచ్చిపోయినా నిన్ను ఈ స్థితిలో ఏ దేవుడు నిలవబెట్టాడో ఆ దేవుని గూర్చి వచ్చిపోయే ప్రతి వారికి నువ్వు ప్రకటించుదువుగాక. కారు కొన్నావా? నీ కారు భలే ఉంది బ్రదర్, సువార్త చెప్పడానికి అదో అవకాశం. వరంగల్ ప్రాంతం నుంచి మేము సికింద్రాబాద్ ప్రాంతానికి వచ్చినప్పుడు మొద్దనానికి కూడా నోచుకోలేని పేద బ్రతుకులయ్యా. ప్రభు కనికరించి ఆయన దయాదృష్టి నిలిపి ఈరోజు ఈ స్థితిలో నిలవబెట్టాడయ్యా. ఈ భాగ్యం మా ప్రభు మాకు అనుగ్రహించిందే. ప్రతి సమయంలో ప్రభువును ముందు పెట్టు. బా, మీ ఇల్లు భలే ఉంది బ్రదర్, మీ అపార్ట్మెంట్ భలే ఉంది బ్రదర్, మీ ఫ్లాట్ భలే ఉంది బ్రదర్ అను. ఒకప్పుడు రేకుల షెడ్డు ఇంటికి అద్దె కట్టుకోలేని దేన బ్రతుకులో మేము ఉండేవాళ్ళమయ్యా. మేము ఉండే ఇల్లు రేకుల షెడ్డు, చివరికి దాని అద్దె కూడా కట్టుకోలేని దేన స్థితిలో బ్రతికేవాళ్ళమయ్యా. దయగల దేవుడు ఆ దేన స్థితిలో నుండి లేవనెత్తి ఈరోజు ఈ కృపను దేవుడు అనుగ్రహించాడయ్యా. ఈ భాగ్యం మా దేవుని వరప్రసాదం. ఎవరైనా మీ దగ్గరకు వచ్చి, అబ్బా మీ పిల్లలు చాలా డిసిప్లైన్ అమ్మా, చాలామంది యవ్వన ఆడపిల్లలను చూస్తున్నా కానీ నిజంగా మన ఇమాన్యుయల్ చర్చికి వెళ్ళే మీ పిల్లలు ఉన్నారు చూసా, చాలా మంచి పిల్లలమ్మా, అయ్యా మీ పిల్లలు చాలా మంచి పిల్లలు అయ్యా అని ఎవరైనా అన్నారనుకోండి, మనస్సులో కూడా మా పెంపకం అంత ప్రత్యేకమైందండి అని అనొద్దు. నా పిల్లలు లోకంలో బ్రతుకుతున్నా ఇలాంటి సుగుణాలు నా పిల్లలకు అనుగ్రహించింది సుగుణాల సంపన్నుడైన యేసు క్రీస్తు ప్రభువారు. చిన్నప్పటి నుంచి వాళ్ళ కొరకు మేము ప్రార్థన చేసామయ్యా. లోకపు మాలిన్యం నా పిల్లలకు అంటకూడదయ్యా, అపవిత్రత నా పిల్లలకు అంటకూడదయ్యా, లోకపు బిడ్డలుగా నా పిల్లలు బ్రతకూడదని చిన్నతనం నుంచి ఏ దేవుని సన్నిధిలో ప్రార్థన చేశామో ఆ దేవుడే మా పిల్లలను సంస్కారవంతులుగా మార్చాడయ్యని నీవు పొందిన ప్రతి ఆశీర్వాదంలో దేవునిని మహిమపరచుదువుగాక. ఒకరోజు మేము ఆ ప్రాంతంలో ప్రార్థన చేయడానికి వెళ్తే ఆ ఇంటి ఆయన, ఆ తల్లి వాళ్ళ గదులు చూపిస్తా, అయ్యా ఇది మా బెడ్రూమ్, మా పాపది, మా బాబుది, ఇది మా కిచెన్ రూమ్, ఇది మా ప్రార్థన గది అని ప్రార్థన గది దగ్గరికి తీసుకెళ్ళారు. ఆ ప్రార్థన గదిలో నిలవబెడితే సహజంగా ఏ ప్రార్థన గదిలోనైనా ఏ వాక్యాలు ఉంటాయంటే ఎడతెగక ప్రార్థన చేయుడి అని ఉంటుంది, అవును కదా? లేకపోతే విసుగక ప్రార్థన చేయుడి అని ఉంటుంది. ఇవేవీ లేకుండా ఆ స్థలంలో తల వెంట్రుకలన్నీ ఊడిపోయి భయంకరమైన మరణకరమైన రోగంతో బాధపడుతున్న ఒక స్త్రీ యొక్క ఫోటో అక్కడ కనపడుతుంది. అమ్మ, ప్రార్థనా గదిలో ఈ ఫోటో పెట్టుకున్నారేంటమ్మా, ఈ ఫోటో పెట్టుకున్నారేంటమ్మా అన్నాను. ఆ తల్లి ఏడుస్తా ఏమందో తెలుసా? ఆ ఫోటో ఎవరిదో కాదయ్యా, నాదే. అమ్మ, మీరు ఇంత చక్కగా ఆరోగ్యంగా అందంగా ఉన్నారు, ఆ ఫోటో మీద అంటారేంటమ్మా? గడిచిన కొన్ని సంవత్సరాల క్రితం క్యాన్సర్ వ్యాధి వచ్చిందయ్యా, కీమో ఇచ్చారయ్యా, కరెంట్ షాక్ పెట్టారయ్యా, రకరకాల కార్యక్రమాలు చేశారయ్యా. డాక్టర్లు ఫైనల్గా అన్నారు నువ్వు బ్రతకటం అసాధ్యమని. నేను కూడా నిర్ధారణ అయిపోయాను, నా భర్త కూడా అనుకున్నాడు నేను చనిపోతామని. అలాంటి కష్ట పరిస్థితుల్లో కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేస్తే చావుగోతిలో నుండి సజీవురాలిగా దేవుడు నన్ను లేవనెత్తాడు. చావుగోతిలో నుంచి దేవుడు విడిపించి సాక్షార్థంగా దేవుడు నన్ను బ్రతికించాడు. నిజమేనమ్మా, ఈ ఫోటో ఎందుకు పెట్టుకున్నారు? ఈ ప్రార్థన గదిలోకి వచ్చినప్పుడల్లా ఆ ఫోటో చూస్తే హృదయం పగిలిపోద్దయ్యా, కన్నీళ్ళు ఏరులై పారుతాయ్యా. దేవా, నీవు కనికరించకపోతే నా పిల్లలు అనాథలైపోయేవాళ్ళు కదా, తల్లి లేని బిడ్డలుగా నా పిల్లలు మిగిలిపోయేవాళ్ళు కదా. చావుగోతిలో నుంచి నన్ను లేవనెత్తినందుకు నీ కృతజ్ఞతలని ఆ ఫోటోను చూసినప్పుడల్లా నా గుండెలో నుండి కృతజ్ఞత ఆరాధన బయలుదేరుతుంది. పిల్లలు వచ్చి అంటారు, అన్నా ఈ ఫోటో చూసినప్పుడల్లా యేసయ్యా
మా అమ్మనే కనుక మీరు బ్రతికించకపోతే మేము తల్లి లేని పిల్లలం అయిపోయేవాళ్ళం కదయ్యా, అనాథలం అయిపోయేవాళ్ళం కదయ్యా. మా అమ్మకు నువ్వు ప్రాణభిక్ష పెట్టినందుకు నీకు కృతజ్ఞతలని ఆ ఫోటో చూసినప్పుడల్లా హృదయం పగిలిపోద్దన్నా, కన్నీరు మున్నీరుగా ఏడుస్తా ఉన్నా. అమ్మా తల్లి, నీవు కృతజ్ఞత మనస్సు కలిగిన దానివైతే ఏ బండలో నుంచి చెక్కబడ్డావో, ఏ గుంటలో నుంచి త్రవ్వబడ్డావో ఎప్పుడు అది నీ కళ్ళ ముందుండునుగాక. 6వది అన్విల్లింగ్ టు అపాలజీ, క్షమాపణ కోరడు. తప్పు చేస్తాడు, సారీ నేను తప్పు చేశా, సారీ నేను తప్పుగా మాట్లాడా అని అన్నడం. తప్పు చేశాను అన్న సంగతి వాడికి తెలుసు, తప్పుగా మాట్లాడాను అన్న సంగతి తెలుసు, కానీ వచ్చి క్షమాపణ కోరడు. ఎందుకో తెలుసా? అహం అడ్డు వస్తుంది. గర్విష్ఠుడు ఎప్పుడు అపాలజీ అడగడం. సౌలు, సమూయేలు, వీళ్ళిద్దరిలో మంచోళ్ళు ఎవరు? అరే, సమూయేలుతో సౌలును పోల్చగలవా? సౌలు తన బ్రతుకులో బహుఘోరంగా ప్రవర్తించాడు, ఆ దైవజనుని దూషించాడు, ఓ రకంగా ఆయన దుప్పటిని చింపాడు. బేతేలుకు వచ్చి నన్ను గనపరచు, గిలగాలకు వచ్చి నన్ను గనపరచు అన్నాడు. ఇష్టానుసారంగా ప్రవర్తించాడు. ఎంత ప్రవర్తించినా ఒక్క రోజైనా సౌలు సమూయేలు దగ్గరికి వచ్చి, నన్ను రాజుగా అభిషేకించిన ఓ ప్రవక్త, నేను తొందరపడి ఒక మాట అన్నానయ్యా, నన్ను క్షమించు, ఒక్క మాట కూడా సౌలు అడిగినట్లుగా లేఖనాల్లో చూడం. ఎవరెవరు ఏడుస్తున్నారు ఇక్కడ సౌలును బట్టి? సమూయేలు ప్రవక్త ఒకవైపు ఏడుస్తున్నాడు, రెండో వైపు దేవుడు. సరే, దేవుని దగ్గరికి వెళ్ళటం అనేది కొంచెం అసాధ్యం అని అనుకోండి. సమూయేలు ప్రవక్త అందుబాటులో ఉంటాడు కదా. ఒక రోజైనా వెళ్ళొచ్చి, ప్రవక్త నేను దురుసుగా ప్రవర్తించాను, నన్ను క్షమించు ప్రవక్త, ఒక్క మాట అన్నాడా? ఆహా. నీలో అహం ఉంటే క్షమాపణ కోరం. దైవజనమా, ఈ విషయంలో ప్రతి వాడు తను దిద్దుబాటు చేసుకోవాలి. వాడు గర్విష్ఠుడు కానీ నేను చాలా దీనుడిని అనుకుంటాడంట. కొంతమందికి గర్వం ఉండి కూడా మనసులో అనుకుంటారట, నేను చాలా దీనుడిని అనుకుంటున్నాడట. ఏ క్రైస్తవుడు కూడా తన బ్రతుకులో డాంబికుడిగా బ్రతకూడదు. ఎందుకు? డాంబికులు సాతాను నివాస స్థానాలుగా మారుతారు. రెండవది, డాంబికులు అణచబడతారు. మూడవది, డాంబికులు దేవుని సన్నిధిలో, నేనంట ఈ 7 లక్షణాల్లో డెఫినెట్గా ఏవో కొన్ని లక్షణాలు తప్పకుండా మనలో ఉంటాయి. ఒక మాట చెప్పంటారా? ఈ హృదయానికి పట్టిన గర్వం పోయి ఒక మనుషుడు దీనుడుగా మార్చబడాలంటే అద్భుతం తెలుసా? ఒకడు దీనుడుగా మార్చబడాలంటే గర్విష్ఠుడిని దీనుడుగా మార్చగలిగిన శక్తి పరిశుద్ధాత్మ దేవునికి ఉన్నది. పల్లంలో ఏం దొరుకుతుంది చెప్పాలి? పల్లంలో ఏం దొరుకుతుంది? పశువులకు కూడా విశ్రాంతి దొరుకుతుంది. పల్లంలో పశువులకు కూడా విశ్రాంతి దొరికినప్పుడు దేవుని పిల్లలైన మనకు ఇంకెంత విశ్రాంతి దొరుకుతుందో కదా. పల్లము అంటే దీనత్వము అని అర్థం. చూడండి, పల్లము అంటే దీనత్వము. పల్లము అంటే లోతుగా ఉండేదో కదా. ఎత్తులు పల్లాలు అంటారు కదా. ఎత్తులు పల్లాలు. మెరక చోట విశ్రాంతి దొరకదు, అంటే గర్వం ఉన్న చోట ఒక వ్యక్తికి విశ్రాంతి దొరకదు. పల్లపు అనుభవాలకు ఎవరైతే వస్తారో అక్కడ విశ్రాంతి దొరుకుతుంది. మరి ఈ పల్లానికి నేను రావాలంటే నాకంటూ వ్యక్తిగతంగా ఒక డాంబికత్వపు మనసు ఉంటుంది కదా. నన్ను పల్లానికి నడిపించేది ఎవరయ్యంటే పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిని పల్లానికి నడిపిస్తాడు. తగ్గించుకో, హెచ్చించుకోవద్దు, గర్వం రానివ్వద్దు, డాంబికత్వాన్ని రానివ్వద్దు. తగ్గించుకో అని నిన్ను లోయ అనుభవానికి నడిపించేవాడే పరిశుద్ధాత్మ దేవుడు. యేసు నామం పేరిట ఆ డాంబికత్వపు మనస్సు మనలో సిలువేయబడి యేసయ్యలాగా నేల మట్టుకు తగ్గించుకునే కృప దయగల దేవుడు మనందరికీ దయచేయునుగాక.